స్వాగతం. A manual to self. You cannot be enlightened. ఇంకా 250 ఎపిసోడ్లు అయిన తర్వాత ఈ మాట చెప్తున్నావు ఏమిటి అనుకోవద్దు. యూ కెనాట్ బి ఎన్లైటెండ్. ఎన్లైటన్మెంట్ అనేది ఇట్స్ నాట్ సంథింగ్ టు అచీవ్. ఇట్ ఇస్ నాట్ ఎ గోల్. అటైన్మెంట్ ఈజ్ నాట్ పాసిబుల్ త్రూ కాన్స్టెంట్ అటెండెన్స్ టు ద లెక్చర్స్. ఆర్ యూ రన్నింగ్ బిహైండ్ డిజైర్స్? ఫస్ట్ క్వశ్చన్ వేసుకోండి. ప్రతి మనిషి వాసనాస్ వెంట కోరికలు వెంట పరిగెడుతూ ఉంటాడు. మనీ, పవర్, స్పిరిచువాలిటీ, ఇది కూడా డిజైర్. మనీ కావాలని పరిగెడుతుంటాడు, సంపాదించడానికి ఇంకా సంపాదించడానికి పవర్ కావాలని పరిగెడుతుంటాడు. సోషల్లీ తను ఒక పొజిషన్ ఫీల్ అవడానికి. అలాగే స్పిరిచువాలిటీ కూడా ఒక డిజైర్ కిందే పెరుగుతుంటారు. ఒక రకంగా ఈ ఎగో పెంచుకోవటానికి స్పిరిచువల్ మన కింద అవ్వటం, లేదా ఉన్న పరిస్థితుల నుండి ఎస్కేప్ అవటానికి, పారిపోవటానికి స్పిరిచువాలిటీ కింద తలదాచుకోవటం. ఏదో అద్భుతాలు, మెరికల్స్ జరుగుతాయి, ఒక అద్భుతం జరుగుతుంది, ఏవో శక్తులు వస్తాయి, అందుకోసం అని ఆ సాధనలు చేయటం. సో అది కూడా డిజైరే. సో మనీ, పవర్, స్పిరిచువాలిటీ 3 డిజైర్సే. వీటి వెనకాల పరిగెడుతున్నంత సేపు ఎన్లైటన్మెంట్ రాదు. కోర్ మోటివ్స్ ఏమిటి? డిజైర్లు కోర్ మోటివ్స్ ఏమిటి? ఎక్కడ నుండి వస్తాయి ఇవి? గ్రీడ్, ఫియర్. సో మనీ అనేది కూడా గ్రీడ్నెస్. కంపారిజన్ చేసిన తర్వాత నీకు ఇంకా కావాలనిపిస్తుంది. ఉన్నది సరిపోదేమో అని అన్సర్టీ ఫీల్ అయితే ఇంకా మనీ కావాలనిపిస్తుంది. అలాగే పవర్. ఉన్న పవర్తో సరిపోతావా? ఇంకా పవర్ కాదు. నువ్వు సపోజ్ మీ కాలనీలో ఒక లీడర్ కింద ఎదిగావు అనుకో, మీ ఊర్లో లీడర్ కింద ఎదగాలనుకుంటావు, రాష్ట్రానికి లీడర్గా ఎదగాలనుకుంటావు, దేశానికి లీడర్ కింద ఎదగాలనుకుంటావు, ఈ ప్రపంచం మొత్తానికి లీడర్గా ఎదగాలనుకుంటావు. అలాగే స్పిరిచువాలిటీ కూడా ఒక గ్రీడ్ కింద అవుతుంది. అద్భుతాలు జరుగుతాయంట, అలా ఉంటుందంట, మేచ్ ఇదంట, దేవుడు కనబడతాడంట, మాట్లాడతాడంట, నీ ఫ్యూచర్ చెప్పేయగలుగుతానంట, నా ఫ్యూచర్ నేను డిజైన్ చేసుకోగలుగుతా అంట, అద్భుతాలు జరుగుతాయి, ప్రసిద్ధులు వస్తాయి. సో గ్రీడ్. అలాగే ఫియర్ కూడా ఓ మోటివ్ కింద, చీఫ్ మోటివ్ ఆఫ్ డిజైర్ ఫియర్ ని కూడా చెప్పచ్చు. సో సెక్యూరిటీ. ప్రపంచం అంతా అన్ప్రాబబిలిటీ, అన్సర్టైనిటీలో ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు. సో నువ్వు సెక్యూరిటీ ఫీల్ అవ్వడానికి ట్రై చేస్తావు. సెక్యూరిటీ కోసమే కదా ఇంత టెక్నాలజీ అంతా వచ్చింది. మనం అనుకున్న సో కాల్ టెక్నాలజీ, సైన్స్ ఒక అభివృద్ధి చూపించిందంతా జస్ట్ సెక్యూరిటీ కాన్సర్న్. స్టిల్ 100% సెక్యూరిటీ అచీవ్ అయ్యామా? ఆ క్వశ్చన్ అలాగే ఉంది. అలాగే ఫియర్ ఆఫ్ డెత్. ఉన్నది పోతామేమో అనే భయం. సరే, డెత్ అనేది ఒక ఫిజికల్ థింగ్ అనుకుందాం. బట్ ఐడెంటిటీ, నీ యొక్క ఐడెంటిటీ ఏముందో అది పోతుందని భయం. దీన్ని ఎగో అంటాం మనం. సో ఈ గ్రీడ్, ఫియర్, వీటన్నిటిలోంచే ఆ స్పిరిచువాలిటీ వస్తుంది. ఉన్న ఐడెంటిటీ కోల్పోయావు, నువ్వు కొలాప్స్ అయిపోయింది. సో కొత్త ఐడెంటిటీ వెతుక్కుంటున్నావు స్పిరిచువాలిటీగా. ఇలా స్పిరిచువల్గా అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ పారాడాక్స్ ఏంటయ్యా అంటే, ఎన్లైటన్మెంట్ పాసిబుల్ ఇఫ్ దేర్ ఇస్ నో డిజైర్స్. అసలు డిజైర్స్ ఏం లేకపోతేనే ఎన్లైటన్మెంట్ అనే స్థితికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ గెట్టింగ్ ఎన్లైట్మెంట్ ఇట్ సెల్ఫ్ డిజైర్ కదా. ఎన్లైటన్మెంట్ పొందాలనుకోవడం అనేది కూడా డిజైర్ కదా. ఆ డిజైర్ డ్రైవ్ తోనే కదా స్పిరిచువల్ నాలెడ్జ్ తెలుసుకోవటాలు, స్పిరిచువల్ సాధనలు చేయటాలు, ఏదో జరిగిపోతాలు, అద్భుతాలు ఎదురు చూడాలు. సో ఈజ్ దేర్ పాసిబిలిటీ టు ఎవాల్వ్ వితౌట్ డిజైర్? ఇది $1,000,000 ప్రశ్న లాగా అనిపిస్తుంది. ఈజ్ దేర్ ఎనీ యాక్టివిటీ లీడ్స్ టు జాయ్ఫుల్నెస్ వైల్ డూయింగ్ దో దేర్ మే నాట్ గెట్ సంథింగ్ బ్యాక్? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నువ్వు ఏ యాక్టివిటీ చేస్తుంటే దాని యొక్క రిజల్ట్కి సంబంధం ఉన్నా లేకపోయినా ఆ యాక్టివిటీ చేయడంలో ఆనందపడుతూ ఉంటావు, జాయ్ఫుల్నెస్ ఫీల్ అవుతుంటావు, జాయ్ స్టేట్లో ఉంటావు. ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ చెప్పచ్చు, ఆటలు. సో ఆట ఆడుతున్నప్పుడు ఆఫ్ కోర్స్ ఆట ఆడటం అనేది, గెలవటానికి ఆడుతున్నాం అనేది వాస్తవం.
కొట్టం నేను గెలవాలి అనుకోవటం డిజైర్ అనేది వాస్తవం. కానీ నువ్వు రిజల్ట్ ఒక గెలుపు ఓటమి మీద ఫోకస్‌తో నువ్వు ఆడుతుంటే నువ్వు ఆటని ఎంజాయ్ చేయలేవు. నువ్వు కేవలం స్ట్రెస్, యాంగ్జైటీ ఫీల్ కాగలవు. కానీ మోస్ట్ కేసెస్‌లో ఆటలో సరే డిజైర్ గెలవాలనుకో ఆడుతున్నావు పక్కన పెట్టండి. కానీ ఆడుతున్నప్పుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు. ప్రాసెస్‌లో ఎంజాయ్ చేస్తావు. ఫలితానికి సంబంధం లేకుండా. అలాగే ఆర్ట్స్ కూడా అలాంటివే. ఏదో గాయకుడిలాగా పేరు తెచ్చుకోవడానికి పాడటం వేరు. నువ్వు పాడుతుంటే జాయ్‌ఫుల్ చేస్తూ పాడటం వేరు. నువ్వు పోయెమ్ రాస్తున్నప్పుడు జాయ్‌ఫుల్ వేరు. నువ్వు కథానిక రాస్తున్నప్పుడు ఈ జాయ్‌ఫుల్ వేరు. నువ్వేనో ప్రదర్శిస్తున్నప్పుడు ఒక ఆర్ట్, ఒక చిత్రం గీస్తున్నప్పుడు, ఒక డాన్స్ చేస్తున్నప్పుడు, ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు, నాటకం చేస్తున్నప్పుడు జాయ్‌ఫుల్ వేరు. సో, ఇక్కడ సంథింగ్ దట్ విల్ కమ్, మే నాట్ కమ్, మే కమ్. బట్ కానీ అదొచ్చినా రాకపోయినా ప ఆ ఫేజ్ ఆఫ్ యాక్టివిటీలో మటుకు నువ్వు జాయ్‌ఫుల్‌నెస్ చూపిస్తుంటావు. సో, స్పిరిచువల్ పాత్ అనేది అలాగా ఆ మోడ్‌లో వెళ్ళాలి. సో, స్పిరిచువల్ ప్రాక్టీస్ హాస్ టు బి డన్ ఇన్ దట్ మోడ్. ఈ మోడ్‌లో ఉండాలి. వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్. ఎక్స్‌పెక్టేషన్‌కి సంబంధం లేదు. జస్ట్ ఫెల్ట్ జాయ్ టు డూ అంతే. అది చేయటంలోనే ఆనందం ఉంది. రోజు సూర్య నమస్కారం చేయటంలో ఒక రకమైన ఆనందం ఉంది. పొద్దున్నే మెడిటేషన్ ప్రాసెస్‌ని అటెంప్ట్ చేయటంలో ఒక ఆనందం ఉంది. జస్ట్ అంతే. దాని రిజల్ట్ గురించి కాదు. జస్ట్ నువ్వు ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటావు. ప్రాసెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయటంలోనే ఆనందం. సో మెనీ థింగ్స్ అబ్టైన్డ్ యాస్ ఎ బై ప్రొడక్ట్. దీనికి బై ప్రొడక్ట్ కింద వస్తుంది. ఆటలో నువ్వు ఎప్పుడైతే జాయ్‌గా ఆడుతున్నావో ఆటోమేటిక్‌గా జాయ్, స్ట్రెస్, యాంగ్జైటీ ఉండదు. సో అప్రోప్రియేట్‌గా ఆడతావు. సో గెలిచే పాసిబిలిటీస్ పెరుగుతాయి. అలాగా. సో బై ప్రొడక్ట్ కిందే వస్తుంది. అండ్ యూ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ అచీవింగ్ దెమ్. సామాన్యంగా చాలా విషయాలు జీవితంలో వాటికి వెంచుకు తాపత్రయపడినప్పుడు అవి పొందము. అసలు ఆ ఇంటెన్షన్ ఆఫ్ అచీవింగ్ పోయిన తర్వాత పొందుతుంటాం. చాలా జరుగుతూనే ఉంటాయి లైఫ్‌లో. సో యూ హ్యావ్ టు లివ్ సచ్ ఎ లైఫ్ స్టైల్ ఇన్ లివింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ దట్ వే ఈస్ జాయ్‌ఫుల్. సో నువ్వు నీ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అనేవి ఏ మోడ్‌లో ఉండాలంటే ఇదొక లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ లివింగ్‌లోనే జాయ్ ఉంది. అంతేగాని దాని నుంచి ఏదో ఫలితం వస్తుందని కాదు. పతంజలి నీకేమి ప్రామిస్ నోట్ ఏమి రాసివ్వల. ఈ ఆసనాలన్నీ ఏసేసి అష్టాంగ మార్గం చేసేస్తే నీకే రోగం రాదు అని గాని, నువ్వు చస్తావని గాని, చావకుండా బతికేస్తావని గాని, అసలు నీకు సమస్యలే ఉండవని జీవితంలో అని గాని, ఇలా ఏం ప్రామిసరీ నోట్లు ఎవరికీ రాసివ్వరు. బట్ కానీ ఎవరైతే అది జీవన విధానంగా ఆ జీవన విధానంలో ఉండటంలోనే ఆనందం పొందుతూ చేస్తున్నారో వాళ్ళకి బై ప్రొడక్ట్‌గా అన్నీ వచ్చేసాయి. అన్నీ వచ్చాయి. ద ఫ్యూచర్ అరైజింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో వార్డెడ్ ఆఫ్. ఆ కండిషన్‌లో ఉంటుందన్నమాట. ఎనీవే ఎన్లైటన్మెంట్ విల్ కమ్ యాస్ ఎ బై ప్రొడక్ట్. కానీ లైఫ్ స్టైల్‌ని ఎంజాయ్ చేస్తున్నావు, జాయ్‌ఫుల్‌గా చేస్తుండాలి. అంతేగాని అదొక పనిష్మెంట్‌గా చేస్తున్నట్టో, లేదా అదొక తాపత్రయంతో చేస్తున్నట్టో, లేదా అదొక రిజల్ట్ ఓరియెంటెడ్ కోసం చేస్తున్నట్టో, ఇలాగా ఒక కండిషనల్‌గా చేయకూడదు. కండిషనల్‌గా చేసినప్పుడు ఎంత పర్ఫెక్ట్‌గా చేసినా ఎన్లైటన్మెంట్ రాదు. అందుకని సామాన్యంగా ఈ రీసెంట్‌మెంట్ అవుతుంటారు. డిస్పార్టెడ్ కండిషన్‌లోకి వెళ్తుంటాడు. అసలు ఇంత వృధా ప్రయాస అది మళ్ళీ ఏం లేదని స్టేజ్‌కి వెళ్తుంటారు. అంత వెళ్ళారంటే అర్థం ఏంటంటే వాళ్ళు అదొక డిజైర్ కింద చేశారనమాట. బయటికి మాటలకి డిజైర్ ఉండకూడదు, డిజైర్ ఉండకూడదు అంటున్నారు. ఈ డిజైర్ కూడా లేదంటున్నారు. కానీ నీకు ఆ డిజైర్ ఉందా లేదా అని నీ లోపల తెలుస్తుంది. లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్‌లోనే అన్నట్టుగా చేయాలి. దెన్ ఓన్లీ స్పిరిచువల్ డెవలప్‌మెంట్ ఎవాల్యుయేషన్ అనేది నీ యొక్క జర్నీలో ఒక అంతర్భాగం అవుతుంది. థాంక్ యూ.